నన్ను రెచ్చగొక్కో అని అప్పట్లో ఆడియో వైరల్ అయింది, గుర్తుంది కదా. అచ్చం నిన్న జైస్వాల్ చేసింది అదే. నన్ను రెచ్చగొక్కో అని స్టార్క్ అంటున్నా వినకుండా తన పాత రైవల్రీ రుచి చూపిద్దాం అనుకున్నాడు. 189 పరుగులు చేసింగ్లో స్టార్క్ని ఆటాడుకున్నాడు యశస్వి జైస్వాల్. స్టార్క్ వేసిన రెండో ఓవర్ను ఫేస్ చేసిన జైస్వాల్ వరుసగా 4, 6, 4తో విరుచుకుపడ్డాడు. జైస్వాల్ నుంచి అలాంటి అటాక్ని ఊహించలేకపోయిన స్టార్క్ ఆ ఫ్రస్ట్రేషన్లో 2 వైడ్స్ కూడా వేశాడు. వీళ్ళిద్దరు గొడవ ఇప్పుడు కాదు, మొన్న ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అప్పుడు మొదలైంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో బౌలింగ్ చేస్తున్న స్టార్క్ని ఆ వేగం సరిపోవట్లేదని చాలా స్లోగా వేస్తున్నావు అంటూ రెచ్చగొట్టాడు అప్పట్లో జైస్వాల్. ఆ తర్వాత స్టార్క్ కూడా జైస్వాల్ వికెట్స్ తీసేళ్ళండి, అది వేరే విషయం. అలా మొదలైన ఈ క్యూట్ రైవల్రీ నిన్న కూడా కొనసాగింది. స్టార్క్ను టార్గెట్ చేసి జైస్వాల్ కొడితే ఉడుకుమొత్తనంతో రగిలిపోయిన స్టార్క్ తన 3, 4 ఓవర్లలో ర్యాంపాడించేశాడంతే. చాలా ఈజీ మ్యాచ్. రాజస్థాన్ చేతుల్లోకి వెళ్ళిపోయిన మ్యాచ్ని తన రివర్స్ స్వింగ్ టాలెంట్తో తిరిగి ఢిల్లీ చేతుల్లోకి లాక్కొచ్చేశాడు. తన 3వ ఓవర్లో 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్, తన చివరి ఓవర్లో 8 పరుగులు మాత్రమే ఇచ్చి మరో వికెట్ తీసినాడు స్టార్క్. దెబ్బకు రాజస్థాన్ చేతిలో ఉన్న మ్యాచ్ కాస్త టై అయ్యి సూపర్ ఓవర్కి వెళ్ళింది. సూపర్ ఓవర్లోనూ తనే బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు నేలకూల్చాడు. ఇదే జైస్వాల్ని రన్అట్ కూడా చేసి యువర్ రన్నింగ్ టూ స్లో అన్నట్టు ఓ లుక్ కూడా ఇచ్చాడు స్టార్క్. అలా రాజస్థాన్ని ప్రతి దశలోనూ అడ్డుకుని 35 ఏళ్ల వయసులో రివర్స్ స్వింగ్ బౌలింగ్తో జోరు చూపిస్తూ జైస్వాల్ మీద ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే కసి తీర్చుకున్నాడు స్టార్క్. జైస్వాల్ రెచ్చగొక్కితే స్టార్క్ ఇలా చావు దెబ్బ తీశాడనమాట. బట్ వీళ్ళిద్దరు రైవలరీ మాత్రం చాలా బాగుంటోంది, క్యూట్గా కూడా ఉంటుంది.